అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో విశ్వసనీయ వర్గాల నివేదికల ప్రకారం ఈరోజు వీడియో పెద్ద నవీకరణలు, కొన్ని షాకింగ్ విషయాలు మరియు ఖచ్చితంగా ఆశకు కొన్ని కారణాలతో నిండి ఉంటుంది. అన్ని ఈపీఎస్ 95 పెన్షనర్ల గురించి. నన్ను నమ్మండి, ఈ వీడియో ముగిసే సమయానికి నిజంగా మూసిన తలుపుల వెనుక ఏమి జరుగుతుందో మీకు చాలా స్పష్టమైన చిత్రం ఉంటుంది. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం నుండి మరియు కార్మిక మంత్రిత్వ శాఖలోని అధికారుల నుండి సమాచారం వెలువడింది. వెలుగులోకి వచ్చిన విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. 13వ తేదీన జరిగిన చివరి సీబీటీ సమావేశంలో ఈపీఎస్ 95 పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ పెంపు అంశంపై భారీ గందరగోళం నెలకొంది. రెండు వైపులా తీవ్ర వాదనలు జరిగాయి. ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని యజమానుల వైపు నెట్టారు మరియు యజమానులు ప్రభుత్వం వైపు వేలు చూపారు. ఇంతలో ఉద్యోగుల ప్రతినిధులు స్పష్టంగా ఒక విషయం డిమాండ్ చేస్తున్నారు: ఇప్పుడే పెన్షన్ పెంచండి. ప్రభుత్వం వైపు నుండి ప్రధాన అభ్యంతరం ఏమిటంటే, ఈ పెంపుదల బడ్జెట్పై దాదాపు 13,500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని వెల్లడైంది. కాని యూనియన్ నాయకులు తీవ్రంగా ఎదురుదాడి చేశారు. ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 53,000 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ నిధులుగా ఉన్నాయని మరియు ఇంకా 21,000 కోట్లు యజమానుల నుండి వసూలు చేయాల్సి ఉందని ఎత్తిచూపారు. అంటే దాదాపు 74,000 కోట్ల రూపాయలు అక్కడే ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తాలు ఉపయోగించబడకపోవడంతో పెన్షన్లు పెంచడానికి తగినంత డబ్బు లేదని వారు ఇప్పటికీ ఎలా చెప్పగలరు? పరిస్థితులు వేడెక్కాయి మరియు చివరికి వాల్యుయేషన్ కమిటీ నివేదిక ఇంకా పెండింగ్లో ఉందనే సాకుతో ఈ మొత్తం సమస్యను నిలిపివేశారు. కానీ అధికారులు పరిస్థితిని శాంతింపజేయాలని మరియు తెరవెనుక పురోగతి జరుగుతోందని నటిస్తూ పెన్షనర్ల నుండి మరిన్ని నిరసనలను ఆపాలని కోరుకుంటున్నారని అంతర్గత వర్గాలు సూచిస్తున్నాయి. సమావేశంలో కొన్ని బలమైన అంశాలు తలెత్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు అందుకున్నట్లే వినియోగదారుల ధరల సూచిక మార్పుల ఆధారంగా ఆటోమేటిక్ డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుదల కోసం యూనియన్ ప్రతినిధులు ఒత్తిడి చేశారు. ప్రతి పెన్షనర్ తమ మొత్తాలను ప్రదర్శకంగా ట్రాక్ చేయడానికి డిజిటల్ పెన్షన్ ఖాతాను పొందాలని కూడా వారు డిమాండ్ చేశారు. మూడవ ప్రధాన ప్రతిపాదన కుటుంబ పెన్షన్లను తిరిగి లెక్కించడం, తద్వారా ప్రస్తుతం నెలకు 600 లేదా 800 రూపాయలు మాత్రమే పొందుతున్న వితంతువులకు బదులుగా కనీసం 3,000 రూపాయలు లభిస్తాయి. వేలాది కష్టపడుతున్న కుటుంబాలకు దీనివల్ల కలిగే తేడాను ఊహించుకోండి. ఈ చర్చ అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఒక కొత్త నియమం ప్రకారం ఉద్యోగులు 36 నెలలు నిరుద్యోగులుగా ఉన్న తర్వాత మాత్రమే తమ నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఇది అవాస్తవికం. నేటి ఆర్థిక వ్యవస్థలో 3 సంవత్సరాలు నిరుద్యోగిగా ఎవరు జీవించగలరు? గతంలో ప్రజలు తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన 2 నెలల్లోపు వారి పీఎఫ్ని పొందగలిగేవారు. ఇప్పుడు వేచి ఉండే సమయం పూర్తి సంవత్సరం. ఈ సమయంలో ఈపీఎఫ్ఓ ఆ డబ్బుపై సంపాదిస్తూనే ఉంది. కార్మికులకు సరిగ్గా చెందాల్సిన డబ్బు. అదనపు ఆర్థిక భారం లెక్కించడం తప్పుదారి పట్టించేది మరియు అన్యాయమని యూనియన్లు త్వరగా ఎత్తిచూపాయి. ఈ తీవ్రమైన మార్పిడుల తర్వాత ఒక విషయం స్పష్టమైంది: ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాయి. దాదాపు 73,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి మరియు త్వరలో మరిన్ని ఆశిస్తున్నందున వారు ఇకపై నిధుల కొరత ని సాకుగా ఉపయోగించలేరు. తదుపరి సీబీటీ సమావేశం నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ ప్రారంభంలో జరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈసారి పెన్షన్ పెంపును నివారించలేము. ప్రోరాటా లెక్కలను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ సిమ్లా హైకోర్టు ఉత్తర్వు కూడా ఉంది. ఇది వేగంగా చర్య తీసుకోవడానికి మరింత ఒత్తిడిని జోడిస్తుంది. కాబట్టి నా స్నేహితులారా, చివరకు ఆశ ఉంది. నిజం బయటపడింది. సంఖ్యలు వచ్చాయి మరియు సాకులు చెప్పే సమయం ముగిసింది. ప్రతి ఈపీఎస్ 95 పెన్షనర్కు న్యాయం జరిగే వరకు ఐక్యంగా ఉందాం, సమాచారంతో ఉందాం మరియు ఈ ఉద్యమాన్ని బలంగా ఉంచుదాం. చిన్న అడుగులు, పెద్ద మార్పులు మరియు ప్రయాణం కొనసాగుతుంది. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ సమూహాలలో భాగస్వామ్యం చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవాధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.